ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలకు మంగళం పాడేసింది కూటమి సర్కారు. ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ విద్యను, వైద్యాన్ని పేదలకు దూరం చేసే కుట్ర ఇది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను కేటాయించింది గతంలో. అందులో 7 మెడికల్ కాలేజీలని గత సర్కారు పూర్తి చేసింది. కంప్లీట్ గా పూర్తి చేసి అక్కడ అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. ఏడాది కాలంలో పూర్తి కాని మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం పైన దృష్టి పెట్టకుండా వాటిని పూర్తిగా పక్కన పెట్టేసింది కూటమి సర్కారు. 7 మినహా మిగిలిన 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతోంది. ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలను అప్పగించడం అంటే అవి పూర్తిగా ప్రైవేట్ కాలేజీలుగానే, ప్రైవేట్ హాస్పిటల్స్ గానే ఉండే పరిస్థితి. పేదలు అక్కడ వైద్యాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి. 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్రకు ఈ రోజు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా 4 మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతోంది. మిగతా వాటిని కూడా త్వరలో అప్పగిస్తామని చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా గమనించండి. ఈ 10 మెడికల్ కాలేజీలు ఏ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయో కూడా నేను చాలా కాన్షియస్ గా చెప్పగలను. కూటమి సర్కారుకు సంబంధించిన ప్రముఖుల ఆలోచనల మేరకే, వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్న వాళ్లకు మాత్రమే ఈ మెడికల్ కాలేజీలు దక్కే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది.